సూర్యాపేట కోదాడ శివారు రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద గల గంజాయి విక్రయిస్తున్న 5 వ్యక్తులను కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద ₹1,00,000 విలువ చేసే గంజాయి, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను సూర్యాపేట ఎస్పీ కె నరసింహం వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, కోదాడ సిఐ ఎస్ఐలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఎస్టర్డే కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో వాళ్ళకు వచ్చినటువంటి అతి ముఖ్యమైన సమాచారం మేరకు కోదాడ శివార్లో ఉన్నటువంటి దుర్గాపురం ఎక్స్ రోడ్లో పక్కన కొంతమంది అనుమానాస్పద రీతిలో తిరుగుతున్నారు అనేటువంటి సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి చెట్ల మధ్యలో ఒక 5 మెంబర్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక 2 పారిపోవడం జరిగింది. టోటల్ 7 మెంబర్స్లో 5 మెంబర్స్ని అదుపులోకి తీసుకొని ఎగ్జామిన్ చేస్తే వీళ్ళు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చొరగుడి తేజ అనేటువంటి అబ్బాయి, ఉమ్మడిశెట్టి సంపత్ కుమార్, పాలపర్తి కృష్ణ చైతన్య, కాజా నాగా వీర భాస్కర్ రావు, ఈడే ఏమస్ నరసింహసాయి, ఈ 5 నిందితులు. వీళ్ళు ఈ పారిపోయినటువంటి నిందితుల దగ్గర చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గాంజాయిని కొనుగోలు చేసి వీళ్ళు లోకలైజ్డ్ అమ్మడానికి, కన్జ్యూమ్ చేయడానికి వీళ్ళు సిద్ధపడగా వీళ్ళని పోలీస్ పార్టీ ఇమీడియట్లీ చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఆధీనంలో 9.86 kgs డ్రై గాంజాని, సుమారు ₹1,00,000 విలువ కలిగినటువంటి డ్రై గాంజాని స్వాధీనం చేసుకోవడం, అదేవిధంగా వీళ్ళు ఈ క్రైమ్కి ఉపయోగించినటువంటి సెల్ ఫోన్స్, ఎందుకంటే విలువైన సమాచారాన్ని మనకు ఎవిడెన్స్ని అందించేటువంటి సెల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ పారిపోయిన నేరస్తుల గురించి వాకప్ చేస్తే ఇందులో మెయిన్గా మల్లెడ వెంకట వంశీ, ఇతను కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, గోకులముడి ఆనంద్, ఇతను కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా. ఈ మల్లెడ వెంకట వంశీకి ప్రీవియస్ హిస్టరీ ఉంది గాంజాయి ట్రాన్స్పోర్టేషన్, గాంజాయి అమ్మడంలో. సో ఇతని గురించి పట్టుకోవడానికి, వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి స్పెషల్గా పోలీస్ సిబ్బందిని నియమిస్తున్నాం. దీనికి సంబంధించి మొత్తం ఈ యొక్క టాస్క్లో టౌన్ ఎస్ఐ సైదులు అండ్ ఎస్ఐ లింగయ్య, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, రామారావు, సతీష్ నాయుడు, ఎల్లారెడ్డి, ఫరీద్, శివకుమార్, నాగేంద్రబాబు అండ్ సిఐ రాము ఈయన పర్యవేక్షణలో క్లోజ్గా మానిటర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా వాసులకు తెలియజేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ గాంజా అనేటువంటి డ్రగ్స్ అనేటువంటి మహమ్మారిని మనం మన గ్రామాల నుంచి, మన పల్లెల నుంచి తరిమేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా అమ్మేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఉంటే మీరు నిర్భయంగా లోకల్ పోలీస్కి డయల్ 100 ద్వారానో లేకపోతే మీ యొక్క పోలీస్ స్టేషన్ SHO గారి ద్వారానో మీరు ఇన్ఫార్మ్ చేయండి. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతారు. అదేవిధంగా గ్రామాలలో, ఈవెన్ పట్టణాలలో కూడా ఎక్కడైతే రిమోట్ ఏరియాలు ఉన్నాయో ఈ గాంజాయి తాగే అలవాటు ఉన్నటువంటి వ్యక్తుల సమాచారాన్ని కూడా మీరు అందించినట్లయితే కాన్ఫిడెన్షియల్గా ఉంచడం జరుగుతుంది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది వీళ్ళందరి మీద కూడా, ఎవరైతే గాంజాయి అమ్మేవాళ్ళు, గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, గాంజాయి వినియోగించే వాళ్ళ మీద NDPS యాక్ట్ ప్రకారం కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టడమే కాకుండా వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ అఫెన్స్ని బట్టి అవసరమైతే PD యాక్ట్ ఇన్వోక్ చేసి వాళ్ళు మామూలుగా